నిన్నింతగా ఇష్టపడే ఊర్మిళని పెళ్లి చేసుకో. ఏందయ్యా నువ్వు? శుభమా అని మొదటిసారిగా అమ్మాయి గారు భర్తతో వస్తే దిష్టి తీయకుండా లోపలికి తీసుకెళ్తావా? టౌన్లో ఆఫీస్ అంటే సినిమా హీరోయిన్ల లాంటి అమ్మాయిలుంటారు. వాళ్ళెవరైనా మీ ఆయన మీద కన్నేశారనుకో. అబ్బాయి అమ్మాయి కలిసి కనిపిస్తే భార్యాభర్తలేనా? ఫ్రెండ్స్ అని ఎందుకు అనుకోరు? సావిత్రి, ఆ సోదామె మాటలు నువ్వేం పట్టించుకో మాకు. ఆమె ఏమన్నా దేవత జరిగేది చెప్పడానికి? ఏదో సరదాగా 4 మాటలు చెప్తుంది కదా అనుకుంటే ఏదేదో వాగేసింది. నేరుగా నీ దాన్ని కావాలనుకున్నాను, ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇలా అడ్డదారిలో రావాల్సొస్తుంది. సోది చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నిజమవుతాయా? ఇప్పుడు ఆ అనుమానం నీకెందుకొచ్చిందే? చెప్పు బామ్మా. నిజమవుతాయా అంటే చాలా వరకు నిజమవుతాయి. సత్య, రా కూర్చో. తాగు. తాగు సత్య. తాగు. థ్యాంక్ యూ. ఊర్మిళ, ఇక చాలు, వద్దు. పద మరి డిన్నర్ చేద్దాం. నిద్ర వస్తోంది, నేను వెళ్ళి పడుకుంటా. అదేంటి భోంచేయకుండా? నాకొద్దు ఊర్మిళ, నా వల్ల కాదు. సత్య, పద రూమ్కెళ్దాం. ఊర్మిళ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ఊర్మిళ, ఎందుకు ఏడుస్తున్నావు? మాట్లాడవేంటి? ఏమైంది? చెయ్యాల్సిందంతా చేసేసి ఇంకా ఏమైందని అడుగుతున్నావా? నేనేం చేశాను ఊర్మిళ? ఏం చేసావో కూడా తెలియనంత మత్తులో ఉన్నావా? నీ ఎదురుగానే తాగాను, నీ ముందే పడుకున్నాను. ఇంకేం చేశాను? అన్నీ గుర్తున్నాయి, అసలుది మాత్రం గుర్తులేదు, అంతేగా? నిజంగానే నాకేం గుర్తుకు రావట్లేదు. ఏం చేశాను ఊర్మిళ? తాగితే ఏం చేసావనేది కూడా గుర్తుండదన్నమాట. అవునులే,
తాగితే ఎక్కడ పడుకున్నావో కూడా గుర్తుండని నీ గురించి తెలిసి నీకు ట్రీట్ ఇవ్వడం తప్పు నాదే. నాకేం అర్థం కావట్లేదు. అసలు నిన్ను ఏడిపించేంత తప్పు నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? రాత్రి నా జీవితాన్ని నాశనం చేశావు, అది చాలదా? వద్దు సత్యం, వదులు. నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అన్న విన్నావా? స్నేహితుడు అని నమ్మి నీతో వస్తే ఇలా చేస్తావా అంటే ఒక్క క్షణం అన్న ఆలోచించావా? నా జీవితం నాశనం చేయొద్దని కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించావా? మంచిగా కనిపించే నీలో ఇలాంటి మనిషి ఉన్నాడని రాత్రి చూశాను. ఊర్మిళ, నేను నీ జీవితం నాశనం చేయడం ఏంటి? నువ్వు కాదు, నువ్వు తాగిన మందు నీతో అలా చేయించింది. తాగితే ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఎవరిట్లో పడుకున్నావో కూడా గుర్తుండదుగా. ఇంకా ఇదేం గుర్తుంటుంది? సత్య, పద. అయినా తప్పంతా నాది. పెళ్లి కాకుండా పరాయి మగాడితో ఇంత దూరం రావడం నా తప్పు. నీతో పాటు ఒకే గదిలో పడుకోవడం నా తప్పు. నా తప్పుకి సరైన శిక్ష వేశావు. నా జీవితాన్ని నాశనం చేశావు. ఇన్ని రోజులు అందరూ మాటలతోనే బాధ పెట్టారు, కానీ నువ్వు జీవితాంతం నాలో నేను కుమిలిపోయేలా చేశావు. పోనీలే సత్య, నాశనమైపోయింది నా జీవితమేగా. నా రాతిలా రాస్తే నువ్వేం చేస్తావు? నీ అదృష్టం ఈ విషయం మూడో కంటికి తెలియకుండా జరిగిపోయింది. ఊరెళ్ళగానే నువ్వెలాగూ మర్చిపోతావు. గుర్తున్నా నేను నలుగురికి చెప్పుకోలేని విషయం కదా. నా రాతకి నన్ను వదిలేసి నువ్వైనా నీ భార్యతో సంతోషంగా ఉండు. నా జీవితం నాశనం అయిపోయిందని నీ జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? నువ్వు సంతోషంగా ఉండు. అయినా జీవితంలో ఇంకేం మిగిలిందని నీ ప్రేమ దక్కలేదు. నీతో తిరిగానన్న మాటలే తప్ప. ఈ రోజు నీ వల్ల నేను శీలం లేని ఆడదాన్నయ్యాను. ఇంకా నేను బ్రతికి సాధించేదే ఉంది, క్షణ క్షణం చావడం తప్ప. అంతకన్నా చనిపోతే ఏ బాధ ఉండదుగా. నేను చనిపోవడమే కరెక్ట్. ఊర్మిళ, 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 ఏంటి పని? వదులు సత్య. చెడిపోయిన ఆడదానికి ఇంక నేను బ్రతికి ప్రయోజనం ఏముంది?
పరిచయం అయ్యావు? ఎందుకు నీ మీద ప్రేమ కలిగేలా ప్రవర్తించావు? నన్ను కాదని నీ జీవితాన్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన వాడివి మళ్ళీ నాకెందుకు ఎదురుపడ్డావు? ఇలా నా జీవితం నాశనం చేయడానికా? ఇప్పుడు నేనేం చేయను? ఈ బాధని ఎన్నాళ్ళు భరించను? ఏం జరిగింది బాబు? మన్మథమల్లేడు పని చేయకపోయినా, అమ్మవారు అనుగ్రహించకపోయినా మొత్తానికి అనుకున్నది సాధించారుగా. ఏం చేశారు? ఇప్పుడేం జరిగిందని? మీ శోభనం జరిగిపోయిందిగా. శోభనమా పాడా? రాత్రి అసలేం జరగలేదు. జరిగినట్లు నమ్మించానంతే. మరి అబ్బాయి గారు మీకు దక్కాలి అంటే ఒకటి కావాల్సిందే అన్నారు. ఇప్పుడేం జరగలేదు కదా, మరెలాగమ్మా? ఏం జరగాల్సిన పని లేదు. తన వల్ల నా జీవితం నాశనం అయిందని నమ్మాడు చూడు, ఆ నమ్మకం చాలు నాకు సత్యని నా వాణ్ణి చేసుకోవడానికి. అమ్మో 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 అమ్మో, తమరు సామాన్యులు కాదమ్మా. ఆడదంటే ఆడించేది అని అర్థం. మనం తలుచుకుంటే చరిత్ర మొదలవుతుంది, ఎట్ ద సేమ్ టైం అంతమవుతుంది. రాబమ్మా. హబాబాబా, ఏం ప్రయాణమో ఏంటో, ఒళ్ళంతా పులిసిపోయింది. అమ్మా సావిత్రి, గొంతు ఎండిపోయిందే, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు తల్లి. అలాగే బామ్మా. అమ్మయ్యా, ఆడవాళ్లు లేకపోతే ఇల్లు చెత్తకుప్పలా ఉంటుంది. మీ ఆయన చూడవే, ఇంటిని అద్దంలా ఉంచాడు. ఫోటో ఏమైంది? ఏం ఫోటోనే? ఇక్కడ మా ఫోటో ఒకటి ఉండాలి బామ్మా. ఏమైందే? ఏంటి అలా ఉన్నావు? నేనెంతో ఇష్టంగా ఈ ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాను. ఎలా పగిలిందో, పగిలిపోయింది.
మాత్రం దానికే కన్నీళ్లు పెట్టుకుంటే ఎలాగమ్మా? ఏ చెయ్యో తగిలి కింద పడుంటుంది. అద్దమేగా పగిలింది, మళ్ళీ కట్టించుకుంటే సరిపోతుందిగా. మరి ఇంత పిచ్చిదానివైపోయావేంటే? ఆ ఫోటో అక్కడ పెట్టు, కాసిన కాఫీ నీళ్లు కలుపుకొస్తానుండు. అన్ని అపశకునాలే. ఏదో జరుగుతుంది. ఏం జరిగినా ఆయన నాకు దూరం అయ్యే పరిస్థితి రాకూడదు. ఇంకా ఆలస్యం చేయకూడదు. నా ప్రేమను నేరుగా ఆయనకే చెప్పాలి. అమ్మాయి గారు వచ్చేసారా? మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఏటమ్మాయి గారు యాడికో పోయారు? సంతోషంగా తిరిగొత్తారనుకుంటే మరీ నీరసించిపోయొచ్చినారేటి? అవసరమా నీకివన్నీ? అవసరమా? పని దానివి పని దానిలా ఉండు. నేనెలా ఉంటే నీకెందుకు? నా రాతేదో నాకు రాశాడా దేవుడు. జీవితాంతం ఇలా ఏడుస్తూ బ్రతకగలిగితే బ్రతుకు, చావగలిగితే చావు అని. సంతోషం అంట సంతోషం లేదు. ఇంకది నా జీవితంలో లేదు. నా రాతింతే. ఊర్మిళ, వద్దు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చావు కదా, ఈ మేలు చాలు. ఒక ఆడపిల్ల జీవితంలో ఏం జరగకూడదో అది జరిగిపోయింది. నా జీవితం నాశనమైపోయింది. అలా అని నా గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీకుంది. నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉండు. ఊర్మిళ, జరిగింది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నావు కదా? నమ్మలేవు. నష్టం జరిగింది నీకు కాదుగా, అందుకే నమ్మలేవు. ఏ తప్పు జరగకుండా ఏ ఆడపిల్లైనా కావాలని తన జీవితం నాశనం అయిపోయిందని చెప్పుకుంటుందా? సరే, అలాగే అనుకో. ఏమీ జరగలేదు. నేనే పిచ్చి పట్టినట్టు ఏదేదో వాగేస్తున్నాను. అలా అనుకుని నువ్వైనా నీ భార్యతో సంతోషంగా ఉండు. ఒక స్నేహితురాలిగా మొదటి నుంచి నేను కోరుకునేది నీ సంతోషమే. వెళ్ళిపో. నా బాధకి నన్ను వదిలేసి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు నన్ను చూడాలని గాని నాతో మాట్లాడాలని గాని ప్రయత్నించొద్దు. వెళ్ళిపో. ఊర్మిళ, వద్దు. ఇక నీతో మాట్లాడాల్సిందేం లేదు. మళ్ళీ నాకు కనిపించకు. అంతకన్నా నువ్వు నాకు చేయగలిగిన సాయం ఏమీ లేదు. వెళ్ళిపో. ఊర్మిళ, నేను చెప్పేది విను. వెళ్ళిపో సత్య. ఊర్మిళ ప్లీజ్. వెళ్ళిపో. ఊర్మిళ, ఊర్మిళ. వెళ్ళు.
అలా కింద పడిపోవడమేనా? మనిద్దరం ఎప్పటికీ ఇలా కలిసి ఉందామని చెప్పడానికే ఈ ఫోటో ఇక్కడుంచింది. నేను లేనని మీరు జారి పడిపోతున్నా జీవితంలో ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనైనా నేను మిమ్మల్ని చేజార్చుకోను. తప్పు చేశాను సావిత్రి. తాగిన మత్తులో జీవితాంతం సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశాను. నీ ముందు నిలబడాలన్నా సిగ్గుగా ఉంది. జీవితంలో ఎప్పుడూ ఏ తప్పు చేయలేదని చాలా గర్వంగా ఉండేది. కానీ జీవితంలో చెయ్యకూడని తప్పే చేశాను. ఈరోజు వరకు చివరి నిమిషంలో అయినా నీ మనసు మారుతుందేమోనన్న చిన్న ఆశ ఉండేది. కాని నీ మనసు మారినా నీతో కలిసి బతికేంత అర్హత ఈరోజు నాకు లేదు. తప్పు చేశాను సావిత్రి. నీ మొహం చూడ్డానికి కూడా పనికిరానంత పెద్ద తప్పు చేశాను. నీతో కలిసి బతికే అదృష్టం వచ్చినా బతకలేని దురదృష్టాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. నాకు నేనే తెచ్చుకున్నాను. ఏడ్చేస్తున్నారు. ఈ మట్టి బుర్రకి అర్థం కావట్లేదు అమ్మగారు. నువ్వే అన్నావుగా మట్టి బుర్ర అని. ఎలా అర్థమవుతుంది? అర్థమైతే నేను ఊర్మిళనెందుకు అవుతాను? మాకు అర్థం కావట్లేదు. సరే, తమరికన్నా అర్థమవుతుందా అని. అర్థం లేని పని ఊర్మిళ చెయ్యదు. మరిప్పుడు తమరు చేసిందేటమ్మగారు? అయ్యగారికి దగ్గరవ్వాలనే కదా తమరు ఎన్ని కట్టాలు పడింది? అవును. మరట్టంటప్పుడు అయ్యగారిని నానా మాటలు అనేసేసి మళ్ళీ నీ మొగం చూపిస్తే నా నొల్లకోనని మొగం మీదే తలుపేసేసినారు. అట్టాది అయ్యగారు మళ్ళీ ఏ మొగం పెట్టుకుని వస్తారేటి? నీకు అర్థమైంది అదేని. తప్పు అనే పదం పలకటం కూడా తప్పే అనుకునే సత్య తన జీవితంలో పెద్ద తప్పు చేశాడు. ఆ ఆలోచన సత్యని మనశ్శాంతిగా ఉండనివ్వదు. నేను ఎంత దూరం జరుగుతానో అంత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. బయటికి నెట్టేశానని ఫీల్ అవుతున్నావు కదూ? గోడకు కొట్టిన బంతిలా తానే తిరిగొస్తాడు. వస్తారంటారా? రప్పిస్తాను చూడు. డోర్ ఓపెన్ చేస్తుందేంటి? ఎవరొచ్చుంటారు? సావిత్రి, వచ్చేసాను.
మీరు ఎలాగో వచ్చేలా లేరు కదా అని నేనే వచ్చేసాను. ఆయన 4 రోజులకి ఏంటండి ఇలా చిక్కిపోయారు? సరిగ్గా తింటున్నారా లేదా? ఏమండి, యావండి, నా కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉందండి? అయ్యో, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఆయనకు నచ్చలేదా? ఏం మనవడా, బాగున్నావా? మీరు వచ్చారా? ఏంటి మీరు వచ్చారా అంటున్నావా? అంటే మా మధ్య నువ్వెందుకు ముసల్దానా అనేగా? సర్లే, సాయంత్రం బండికే వెళ్ళిపోతాలే, మీకు అడ్డుగా నేనెందుకు? అలా అనలేదు మామ, ఏదో క్యాజువల్గా అన్నారు. బావుంది మీ ఇద్దరి వరుస. రాక పుట్టింటికొచ్చాం, 4 రోజులు ఉందామని లేకుండా అదేమో వెళ్ళాలి వెళ్ళాలి అంటూ వచ్చింది. నువ్వేమో మా ఆవిడొచ్చింది చాలు, నువ్వెందుకొచ్చావు అన్నట్లు మాట్లాడుతున్నావు. ఆయనేం అలా అనలేదులే, అలసిపోయి వచ్చినట్టున్నారు, కాస్త రెస్ట్ తీసుకోనివ్వు. అబ్బా, మొగుడు మీద మాట పడనివ్వవుగా. బామ్మ అలాగే అంటుంది, బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మంచి కాఫీ తెచ్చిస్తాను. ఇప్పుడేం వద్దు. ఏంటి మనవడు, మనం వచ్చావన్న సంతోషం కూడా లేకుండా ఏదో మొక్కుబడిగా పలకరించినట్టు వెళ్ళిపోతున్నాడు. పైగా ఇంతకు ముందులా మనిషి కూడా హుషారుగా లేడు. అబ్బా, అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టున్నావనుకుంటా. ఆయన ఎండి గారికి బాగోలేక అటు ఆ పనులు ఇటు ఆఫీస్ పనులు చూసుకుంటూ బాగా అలసిపోయినట్టున్నారు. అంతకన్నా ఇంకేం మాట్లాడతారు? పైగా బయట ఆయన ఏదో ఊరెళ్ళొచ్చినట్టున్నారు. ముందాయనకి కాఫీ పెట్టనివ్వు. ఇంకా ఏం చేయాలి? రాత్రి నా జీవితాన్ని నాశనం చేశావు, అది చాలదా? ఒక ఆడపిల్ల జీవితంలో ఏం జరగకూడదు అది జరిగిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఏంటండి అలా ఉన్నారు? మీ ఎండి గారి ఆరోగ్యం బాలేదని వెళ్ళి మీ ఆరోగ్యం పాడు చేసుకున్నట్టున్నారు. ఏ వెళ్ళిన చోట ఏదైనా ఇబ్బంది పడ్డారా? ఏదో జరిగింది. ముందు కాఫీ తాగండి, తర్వాత మాట్లాడుకుందాం. మీతో చాలా మాట్లాడాలి అనుకుంటూ ఇక్కడికొచ్చాను. మీరేమో ఇలా ఉన్నారు. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. తలనొప్పా? మరి చెప్పరేంటండి? మీరు పడుకోండి, నేను మందు రాస్తాను. వద్దు. తలనొప్పని వద్దంటారేంటండి? మీరు పడుకోండి. వద్దు సావిత్రి, నేను రాసుకుంటాను. నేను రాసుకుంటానులే, నువ్వెళ్ళు సావిత్రి. సరే. అమ్మాయి గారు,
ఇప్పుడు సత్య ఏం చేస్తుంటాడే? ఏడ్సేస్తారేటి 4 దినాలు ఊర్లో లేరు కదా, మొగుడు పిల్లలు కూసోని ఊసులాడుకుంటూ ఉంటారు. తప్పుగా అర్థం చేసుకున్నావు ముత్యాలు. ఎవరో నా గురించి తప్పుగా మాట్లాడారంటేనే తట్టుకోలేని మనిషి నా శీలం పోయింది అన్న తర్వాత నన్ను మర్చిపోయి ఎలా ఉంటాడు? మరి ఏడ్సేస్తారు. నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఓహో, కొలిమిలో మండేటప్పుడే ఇనుము సమ్మెట మాట వింటుంది. అప్పుడే ఎన్ని విధాలుగా వంచాలో అన్ని విధాలుగా వంచాలి. అవునమ్మ గురు. అవునని కామ్గా ఉంటావేంటే? సత్య వెళ్ళిపోయాక కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా గదిలో ఏడుస్తూ పడుంటే ఈ విషయం సత్యకు చెప్పకపోతే ఎలా? హా, అర్థమైందమ్మ గురు. హలో, అయ్యగోరు, నానండి ముత్యాల్ని. చెప్పు ముత్యాలు. మా అమ్మాయి గారికి ఏ టైప్ అయినదో అర్థం కావట్లేదండి. తమరు వెళ్ళిపోయినాక గదిలో కూర్చొని ఓ అని ఒకటే ఏడుపు. ఏటైందమ్మా అంటే చెప్పదు. వచ్చిన కాడి నుంచి ఏటీ తినలేదు. కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. నాకేటో భయమేస్తుంది. ఓ పాలి తమరు వచ్చి చూసిపోండి బాబు. బాగోలేని మనిషిని బాగు చేసుకొత్తారంటే ఇట్టా చేసుకొచ్చారు. ఏటైనాది ఏటి బాబు? ఏం కాలేదులే, నేను వస్తున్నాను. అలాగే బాబు గారు. వచ్చేస్తున్నారంట అమ్మాయి గారు. వస్తాడే. కాలి కింద చీమ పడితేనే కంగారు పడిపోయే మనిషి ఇంత జరిగిందన్నాక రాకుండా ఎలా ఉంటాడు? వస్తాడు. ఏమండి, మళ్ళీ ఎక్కడికి? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. అదేంటి, తలనొప్పిగా ఉందన్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? అది కాదు సావిత్రి. ఇప్పుడేగా వచ్చింది, అంతలోనే ఆఫీస్లో పనేంటి మనోడా? అంటే అది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆరోగ్యం కన్నా ఆఫీసే ముఖ్యం కాదు. సావిత్రి, టైం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అది కాదండి. అదేం ఆఫీసే తల్లి, ఇలా పీడించుకు తింటున్నారేంటి? ఏంటో. అయ్య బాబోయ్, వచ్చేసినట్టున్నారు. రాకుండా ఎలా ఉంటాడే? చేసింది చిన్న తప్ప రావద్దన్నా వస్తాడు. ఉమ్. ఉరిమిళకి ఎలా ఉంది? అయ్యగారు, ఏమైంది? ఏమైందో చెప్పు. ఏడు చెప్పమంటారు అయ్యగారు? ఏటైనాదో ఏటో ఆ గదిలో సేరి ఒకటే ఏడుపు. ఏడు చేయాలో తెలియక తమరికి ఫోన్ చేసేసినాను. ఉర్మిళ, మళ్ళీ ఎందుకు వచ్చావు సత్య? నాకు కనిపించొద్దు, నీ పాటకి నువ్వు హాయిగా ఉండని చెప్పానుగా. నువ్వొచ్చినా చేయగలిగిందేమీ లేదు. ఇదిగో ఇలా నా ఏడుపుని చూడటం తప్ప. బాధలన్నీ ఒకేసారి వస్తాయన్నట్లు అన్నయ్య ఫోన్ చేశాడు. ఏదో సంబంధం చూశాడంట. నన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారంట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పెళ్లి నాకొద్దు అని చెప్పలేను. అలా అని తప్పుని దాచిపెట్టి తల వంచుకొని తాళి కట్టించుకోలేను. ఒకరి చేతిలో చెడిపోయి మరొకరికి భారీగా ఎలా వెళ్ళను సత్య? పెళ్లి వద్దు అంటే అన్నయ్య ఎందుకు అంటాడు?
జరిగింది ఇది అని తెలిస్తే, తప్పు చేస్తే తల్లిని కూడా క్షమించలేని మా అన్నయ్య నిన్ను నన్ను ఇద్దరిని కాల్చి పారేస్తాడు. ఈ అవమానం భరించలేక తను చచ్చిపోతాడు. మా ఇద్దరి గురించి నాకు దిగులు లేదు. నా బాధంతా నీ గురించే. నీకేమి జరగకూడదు. మధ్యలో జరిగిపోయిన తప్పుకి నువ్వు నీ కుటుంబం బాధపడకూడదు. ఎందుకు సత్య వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు? ఇలా బాధ పెట్టడానికా? నిజంగా నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నానురా. అయినా నువ్వు తప్పు చేయడమేంట్రా? తప్పనేది మనుషులే చేస్తారు. చేశానని సత్య చెప్తుంటే నువ్వు చేయడం ఏంటి అంటారే? ఉమా, వాడు నా స్నేహితుడిగా మాత్రమే నీకు తెలుసు. వాడి మంచి చెడు అన్నీ నాకు తెలుసు. ఇన్ని రోజుల నుంచి ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. ఏ రోజైనా ఎవరితోనైనా వాడు తప్పుగా ప్రవర్తించడం నువ్వు చూసావా? అలాంటి వాడు ఈరోజు ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడంటే నేనే కాదు, వాడి గురించి తెలిసిన ఎవరూ నమ్మరు. మీ నమ్మకాన్ని నేను బొమ్ము చేశానురా. ఆ రోజు జరిగిందని బట్టి నేను తప్పు చేశాననే అనిపిస్తోంది. లేదురా, నేను నమ్మను. తప్పు చేశానురా. తాగితే నన్ను నేను మర్చిపోతాను. ఆ రోజు తాగి ఎక్కడ పడిపోయానో ఏం జరిగిందో నాకు తెలీదు. తెల్లవారాక కళ్ళు తెరిచి చూస్తే ఊర్మిళ ఇంట్లో ఉన్నాను. అలాంటి నేను తాగి తప్పు చేయలేదంటే ఎలా నమ్మకుండా ఉంటావురా? తప్పు చేసినా నేనే తప్పు చేయలేదని మగవాడిగా తప్పించుకోవటం మామూలు విషయం. కానీ తప్పు జరగకుండా ఏ ఆడపిల్ల తన శీలం మీద నింద వేసుకోదు కదరా. అయినా నా వల్ల తప్పు జరిగిందని అబద్ధం చెప్పాల్సిన కర్మ ఊర్మిళకేంటి? నిజమే కదా, చదువుకుంది, అందం ఉంది, కోట్ల ఆస్తుంది. తను కోరుకుంటే పెద్ద పెద్ద సంబంధాలే వస్తాయి. పెళ్ళైన సత్య మీద నింద వేయాల్సిన అవసరం ఏముంది? సరే, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావురా? అదే అర్థం కావట్లేదురా. పిచ్చి పట్టినట్టుంది. పరిష్కారం లేని సమస్యరా ఇది. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేని చెప్పలేను. ఒక ఆడపిల్ల జీవితం రా అది. తనకి న్యాయం జరగాలి. ఇటు సత్య సమస్య తీరాలన్నా, ఊర్మిళ గారికి న్యాయం జరగాలన్నా నాకు తెలిసి ఒకటే మార్గం ఉంది. సత్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. బాగా ఆలోచించు. కొద్ది రోజుల్లో సావిత్రి ఎలాగూ విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వెలాగూ ఒంటరివాడివి. నీ వల్ల ఊర్మిళ గారికి అన్యాయం జరిగిందని బాధపడే కన్నా ఆవిడ్ని పెళ్లి చేసుకో. మీ ఇద్దరి సమస్య తీరుతుంది. ఉమా చెప్పేది కరెక్టే అనిపిస్తుందిరా. సావిత్రి ఎలాగూ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. ఊర్మిళ గారిని పెళ్లి చేసుకున్నావు అనుకో, చేసిన తప్పు సరిదిద్దుకున్నట్లవుతుంది. ఆవిడకి న్యాయం కూడా చేసినట్టు అవుతుందిరా. ఒకప్పుడు ఆవిడ నిన్ను బాగా ప్రేమించింది కాబట్టి నీతో పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటుంది. మీ ఇద్దరి జీవితం చాలా బాగుంటుందిరా. నా జీవితంలో భార్య అంటే సావిత్రే. విడిపోయినా ఎప్పటికీ ఆ స్థానం తనదే. సావిత్రిని మర్చిపోయి మరొకరికి ఆ స్థానం ఇవ్వడం ఈ జన్మకి జరగదు.
రాత్రి 10 అవుతున్నా మనవడు ఇంకా రాలేదేంటే? ఈ రోజేనా? ప్రతిరోజు ఇంతేనా? అదేం లేదులే బామ్మ. ఈరోజు ఆఫీస్లో ఏదో పనుండి లేట్ అయి ఉంటుంది. ఎంత పనున్నా భార్య మీద ప్రేముంటే సాయంత్రానికి పరిగెత్తుకుంటూ రావాలి. ఓ, పనులు వదిలేసి ఎలా వస్తారులే బామ్మ? పిచ్చి మొహందానా, ఉమ్, అదేనే నీకు తెలియంది. భర్త గురించి భార్య కలవరించటం కాదు, భార్య గురించి భర్త కలవరించేలా చేసుకోవాలి. 6 దాటితే మగాడెప్పుడింటికి పోదామా అనుకునేలా ఉండాలి. ఎన్ని పనులున్నా వదులుకునైనా ఇంటికి రావాలి. అది నీ చేతిలోనే ఉంటుంది. పగలంతా ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేసే భార్య ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటుందన్న ఆలోచన మనసులో ఉంటే ఏ భర్త బయట ఉండలేడు. ఆ ఆలోచన లేనప్పుడే అడ్డదారులు మందుకొట్లు చూసుకుంటారు. అలా అని భర్త కోసం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ప్రేమగా ఉంటే చాలు. కళ్ళు తెరవగానే అందించే కాఫీ కప్పు నుంచి అలసిపోయి వచ్చినప్పుడు ఇచ్చే గ్లాసుడు మంచినీళ్ల వరకు అన్నింట్లో ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమ భర్తని భార్య కొంగుకి ముడేస్తుందే. అర్థమైందా? ఉమ్, కొంచెం కొంగును కట్టేసుకోవటం నేర్చుకోవే. ఆ, అలాగే బామ్మ. ఇప్పటికే పొద్దుపోయింది, నువ్వెళ్ళి పడుకో. మరి నువ్వు? ఆయన రాగానే భోజనం వడ్డించొద్దు. పడుకున్నాననుకో, పాపం నిద్రపోతుందని ఆయన నిద్రపోతారు. సరే సరే, నాకు నిద్రొస్తోంది, నేనెళ్ళి పడుకుంటాను. అలాగే. ఈరోజు ఎలాగైనా ఆయనకి నా మనసులో మాట చెప్పాలి. ఎన్ని రోజులుగా మా మధ్య ఉన్న దూరాన్ని దూరంగా నెట్టేయాలి. ఉమ్. ఏమండి, బాగా ఆలస్యమైంది. ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా? అవును. ఆ, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఈరోజు మీకు ఇష్టమైన వంటలు చేశాను, తిందురుగాని. ఇప్పుడేమొద్దు సావిత్రి. అదేంటి, మీకిష్టమైన వంటలు చేశానంటుంటే? నేను తినేసొచ్చాను. తిన్నారా? అదేంటండి, మీకోసమని చేసి ఇప్పటిదాకా ఎదురు చూస్తుంటేను. ఆ, సర్లేండి, తింటే తిన్నారు. ఆ, మీతో ఒక విషయం చెప్పాలి. త్వరగా స్నానం చేసొస్తే ప్రశాంతంగా మాట్లాడుకుందాం. బాగా టైర్డ్గా ఉంది సావిత్రి, రేపు మాట్లాడుకుందాం. ఆ, నేను చెప్పేది వింటే మీ అలసటంతా మర్చిపోతారండి. వినేంత ఓపిక లేదు సావిత్రి, ప్లీజ్. ఆ, నా ఇష్టాన్ని చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా ఏంటైనా? నా మనసులో మాట ఈయనకి ఎలాగైనా చెప్పాలి. ఇలా నిద్రలో లేచి నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోతుంటే ఎలా? మరేం చేయను? మీ ఇంట్లో వాళ్ళు ఏం చేసేవారు? ఆ, ఇంటి దగ్గర అయితే మా నాన్నమ్మ నా చెయ్యి గట్టిగా పట్టుకుని నా పక్కనే పడుకునేది.
ఎందుకు చేసుకోడు? తన ప్రేమ కోసం పిచ్చిదానిలా వెంటపడ్డాను. తన కోసం నా కోరికలు, నా లక్ష్యాలు అన్నీ వదిలేసి తను నాకు సొంతమైతే చాలు అనుకుని ఎంతో ఆశగా బ్రతుకుతున్నాను. నిజమే మేడం, ఆ విషయంలో సత్య స్ట్రాంగ్గా ఉన్నాడు. మా ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోమని క్లారిటీగా చెప్పాడు. కానీ సత్యే తన జీవితంలో మరొక ఆడదానికి స్థానం లేదంటున్నాడు. కొన్ని ఇస్తే తీసుకోవాలి, కొన్ని బలవంతంగా అయినా లాక్కోవాలి. ఇప్పటి వరకు తనంతట తాను ప్రేమగా ఇస్తే తీసుకుందామనుకున్నాను. కానీ ఈరోజు నా జీవితాన్ని నాశనం చేసింది చాలక నన్ను పెళ్లి చేసుకోను అంటాడా? ఏమనుకుంటున్నాను ఉమా? సత్య తన గురించి తను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు, కానీ పెళ్లి మాత్రం చేసుకోలేనంటున్నాడు. అదే ఎందుకు అంటున్నాను. అది ఎలాగూ 1-2 నెలలైతే విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది. దాని దారి అది చూసుకొని వెళ్ళిపోయే దాని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ తన వల్ల జీవితం నాశనం అయిపోయిన నా గురించి ఎందుకు ఆలోచించాడు? సత్య మాటల్ని బట్టి మీ గురించి ఆలోచిస్తున్నట్టు అనిపించడం లేదు మేడం. నో, ఆలోచించాలి. ఇంత జరిగినా ఇంకా నా గురించి ఆలోచించట్లేదు అంటే నేనిచ్చిన డోస్ సరిపోయినట్లు లేదు. ఊర్మిళ కోపం అందరికీ తెలుసు, ఒక్క సత్యకి తప్ప. ఏం జరిగినా తనతో ప్రేమగా మాట్లాడుతుంటే ఇన్ని రోజులు నాలో దాచుకున్న అసలు మనిషి గురించి సత్యకి తెలియడం లేదు. మిమ్మల్నిగా చూస్తే మరీ ప్రమాదమేమో. దేవుడిలోనే కాదు, మనిషిలోనూ చాలా రూపాలుంటాయి. అవి అవసరాన్ని బట్టి బయటపడుతూ ఉంటాయి. మనిషిలోని రూపాలు సందర్భాన్ని బట్టి అతనికి తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ దేవుడిలోని రూపాలు అవసరం వచ్చే వరకు వెయిట్ చేసి ఫైనల్ టచ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు బయటకొచ్చి మొత్తం క్లియర్ చేసి వెళ్ళిపోతాయి. అదే మనిషికి దేవుడికి ఉన్న తేడా. నేను దేవుడి టైప్. సత్యకి నేనేంటో చూపించాల్సిన సందర్భం వచ్చింది. చూపిస్తాను. ఈరోజు చాలా బాగుంది కాబట్టి ఆయనకి నేను చెప్పాలనుకున్నది ఎలాగైనా చెప్పేయాలి. ఆలస్యం అయ్యే కొద్దీ ఆయనకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈరోజు చెప్పేస్తున్నాను కదా, టెన్షన్ ఎందుకు? ఏమండి, టిఫిన్ చేద్దరుగాని రండి, కూర్చోండి. అన్నీ మీకు ఇష్టమైనవేనండి. దోశ, పూరి, వడ. ఇన్ని వెరైటీస్ ఎందుకు చేసావు? చాలా చెప్పాలిగా. ఏంటి? అదే ఆఫీస్లో చాలా పనుంటుంది కదా అంటున్నాను. వచ్చిన దగ్గర నుంచి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, కుదరటం లేదు. ఈరోజు నేను చెప్పేది మీరు వినాలి. మాట్లాడరేంటండి?
ఆ, మన పెళ్ళయ్యాక ఆ, మొదటి నుంచి నేను మీతో మనవడా టిఫిన్ చేస్తున్నావా? ఛీ, ముసల్దానా నువ్వు ఇప్పుడే రావాలా? హ్మ్. నిద్రలేచి కళ్ళజోడు అందుకోబోతే అది కింద పడి పుటుక్కుమంది. ఇది లేకపోతే నాకు చాలా ఇబ్బంది. వేరే ఫ్రేమ్ కట్టించి తెస్తావా? అలాగే మమ్మా. ఏవైనా నా మనవడు నా మనవడే, కాదు అన్న మాట ఉండదుగా. ఆ, సరే వచ్చావుగా, వెళ్ళి మొహం కడుకురా. నువ్వు టిఫిన్ చేద్దు గాని. ఆ టిఫిన్ దేవుందిలేవే. వచ్చిన దగ్గర్నుంచి నా మనవడితో ప్రశాంతంగా మాట్లాడ్డానికే కుదరలేదు. ఉమ్, దేవుడా. ఏం మనవడా, వస్తున్నావు వెళ్తున్నావు, ఈ ముసల్దాంతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడవా? బామ్మ, ఆయన్ని ప్రశాంతంగా తినిస్తావా లేదా? సర్లే మనవడా, నువ్వు తిను, మనం తర్వాత మాట్లాడుకుందాం. తినండి. మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటే మధ్యలో మా బామ్మొకతి. ఆ, ఉమ్? అది ఆ, అది 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 ఆ, ఆ, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ, అదే ఆ, మన పెళ్ళయ్యాక మొదటి నుంచి నేను హలో, ఏమైంది? సరే, నేనిప్పుడే వచ్చేస్తున్నాను. ఆ, తినకుండా లేచారేంటండి? అర్జెంటుగా వెళ్ళాలి. అరే, ఎంత అర్జెంట్ అయితే తినకుండా వెళ్ళాలా? అయ్యో, ఏమండి వస్తాను సావిత్రి. ఏమండి? ఏమైంది ఊర్మిళ? ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? చెప్పు ఊర్మిళ. ఊర్మిళ, ఈ ఫోటోలు ఎలా? అదే నాకు అర్థం కావడం లేదు. కొరియర్ వస్తే ఏంటా అని తీసి చూశాను. చూస్తే ఈ ఫోటోలో ఎవరు పంపించారా అనుకుంటుంటే ఎవరో ఫోన్ చేశారు. మీ గురించి అంతా నాకు తెలుసు. ఎంత తెలుసో మీకు తెలియడానికి శాంపిల్గా ఈ ఫోటోలు పంపిస్తున్నాను అని ఏదేదో మాట్లాడాడు. ఎవడు వాడు? అదే తెలియడం లేదు. జరిగింది మూడో కంటికి తెలియదు కదా అని కొంచెం ధైర్యంగా ఉండేది. కానీ ఈ ఫోటోలు చూశాక ఏమవుతుందో అని భయంగా ఉంది. ఈ విషయం అన్న ఎవరికి పోతే ఇంకేమన్నా ఉందా? నువ్వు బాధపడకూడదని జరిగింది నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇది మూడో మనిషికి తెలిసింది. వాడు ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. ఇంతకీ వాడికి ఏం కావాలంట? ఏమీ చెప్పలేదు. వాడి మాటల్ని బట్టి
మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అర్థమవుతోంది. మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు. ఈసారి ఫోన్ చేసి ఏం మాట్లాడతాడో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది సత్య. మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడా? ఉమ్. వాడే సత్య. ఆన్సర్ చెయ్యి. హలో, ఫోటోలు బాగున్నాయా? ప్రింటింగ్ చాలా క్వాలిటీగా వేయించాను. బాగోకుండా ఎలా ఉంటాయి? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏం కావాలో ఇంకా ఆలోచించుకోలేదు. ఆలోచించి చెప్తా, ఓకే? హలో హలో హలో, కట్ చేశాడు సత్య. కనెక్ట్ కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం సత్య? ఎక్కడ ఈ విషయం అన్నే వరకు వెళ్తుందో అని నాకు చాలా భయం వేస్తుంది. ఫోన్ చేసి ఇలా బెదిరిస్తున్నాడంటే వాడు ఏం చేయాలనుకున్నా చేసేలా ఉన్నాడు. అవును, నాకు పంపించినట్టు ఆ ఫోటోలు మీ ఇంటికి కూడా పంపిస్తే? బామ్మా, నువ్వా? తలుపు తీసేలోపే ఎందుకే అంత తొందర? బామ్మా, తలుపు తీయడానికి ఇంతసేపా? నీలాగా కుర్రపిల్లనా ఏంటి? బెల్లు కొట్టగానే పరిగెత్తుకుంటూ రావడానికి? ఏమిటే చేతులు వెనక పెట్టావు? ఏం తెచ్చావేమిటి? ఆ, మా ఆయన కోసం నేను కొన్న మొదటి గిఫ్ట్. అబ్బో, గిఫ్టులు కూడా కొంటున్నావా? ఏమిటో చూపించరాదు, నేను కూడా చూసి సంతోషిస్తాను. ఆయనేం తెచ్చినా బామ్మ తాతయ్యలకి చూపించకుండా నాకే తెచ్చిచ్చేవారు. అందుకే ఈ గిఫ్ట్ కూడా ముందు ఆయనకే చూపించాలి. నాకు చూపిస్తే ఏం కాదులే, చూపించమ్మా, చూపించవే. పక్షులా? అవును బామ్మ, ఇవి లవ్ బర్డ్స్. ఎలా ఉన్నాయి? నీ మొహంలా ఉందే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? ఎందుకంటే ఈ పక్షులంటే నీ మనవడికి చాలా ఇష్టం కాబట్టి. ఏమిటి, మనవడికి పక్షులంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టం. కాకపోతే ఈ పెద్ద పక్షి వచ్చిన తర్వాత ఎందుకో వీటికి కొంచెం దూరం అయ్యారు. అబ్బో, భర్త ఇష్టాలు బాగానే తెలుసుకుంటున్నావే. మరి ఆయన భార్యని కదా. నాకు తెలీదు మరి. పెళ్ళయ్యాక ఆయనకి నేనిస్తున్న మొదటి బహుమతి. నాకు తెలుసు ఆయనకిది చాలా ఇష్టమైన బహుమతి. బావుందమ్మా. మనవడి మంచితనం మనుషుల వరకే అనుకున్నాను, పక్షుల మీద కూడా ప్రేముందన్నమాట. అవును బామ్మ, పాపం మన ఇల్లు కోసం వీటికిల్లు లేకుండా చేశాం. కనీసం త్రాగటానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. అవునులే, పచ్చని చెట్లు, ఊరి మధ్య చెరువు ఉంటే నచ్చిన పండ్లు తిని ఏ చెట్టు కొమ్మనో అంత గూడు కట్టుకుని వాటి మానాన అవి ఉండేవి. ఇప్పుడా చెట్లు లేవు, చెరువులు లేవు. లేదంటే పల్లెల్లో తెల్లవారితే నిద్రలేపేది అందమైన వీటి అరుపులే కదా. అందుకే ఇవంటే ఆయనకి చాలా ఇష్టం. పాపం వీటి గురించి ఆలోచించేవారు ఎవరున్నారని. బయట గిన్నెలో గింజలు, మరో గిన్నెలో మంచినీళ్లు ప్రతిరోజు పక్షుల కోసం గోడ మీద పెడతారాయన.
బామ్మ ఈ రోజు నుంచి ఇవి కూడా మన కుటుంబంలో సభ్యులు. కాదు కాదు, ఇవి రెండు మేమిద్దరం అన్నమాట. అది సత్య, ఇది నేను. పిచ్చి పిల్ల, ఇంతలోనే పెద్దదాని అనిపిస్తావు, అంతలోనే పసిపిల్లలా అనిపిస్తావు. ఆయన త్వరగా వస్తే బాగుంటుంది. వీటిని చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలి. హ్మ్. సత్య, సావిత్రి, ఓయ్ సత్య, ఇటు చూడు. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. అసలేంటే మీ సమస్య? మనవడు ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటున్నాడు. వచ్చినా ఇంతకు ముందులా ఉండడం లేదు. ఏమిటే, మీ మధ్య ఏమైనా మనస్పర్ధలొచ్చాయా? చచ్చా, అదేం లేదు బామ్మ. లేకపోతే అలా ఎందుకుంటాడు? పోయినసారి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నా సావిత్రి సావిత్రి అని కలవరించాడు. ఆఫీస్కి వెళ్ళినా టిఫిన్ చేసావా, టీ తాగావా అంటూ గంటకోసారి ఫోన్ చేసేవాడు. అలాంటిది ఉదయం అనగా వెళ్ళాడు. ఇంతవరకు కనీసం ఫోన్ కూడా చేయలేదేంటే? నిజం చెప్పు. ఏమైనా ఉంటే మనవడితో నేను మాట్లాడతాను. అబ్బా, నువ్వు నీ అనుమానాలు. ఇంతకు ముందంటే ఆయన పని ఆయన చేస్తే చాలు. ఇప్పుడు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది కదా, అందరితో పనులు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అయిందే కదా. నీ మనవడి సంగతి నీకు తెలియదేముంది? పనిలో పడితే ప్రపంచమే పట్టదు. అంతేనంటావా? లేదు, మొన్న మధ్య ఇద్దరం కొట్టుకున్నాం, అందుకే పలుకోవడం లేదు. చాలేవే నీ వెటకారము నువ్వును. ముసల్దాన్ని, నా భయం నాకుంటుంది కదా. సరే, మనవడు పనిలో ఉండి ఫోన్ చేయలేదు, నువ్వైనా చెయ్యొచ్చు కదా. అబ్బా, వేలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే వేలికేస్తావు, భలే మెలికేస్తావుగా. నేనన్న దాంట్లో తప్పే ఉంది. ఫోన్ చేయరాదు. ఏంటి ఊర్మిళ, వాడు మళ్ళీ ఫోన్ చేయలేదు? వాడి చేతిలో ఇరుక్కున్నాం కదా, అందుకే వాడి ఇష్టం అయిపోయింది. ఇంకిప్పుడేం చేస్తాడు? నేను వెళ్ళి ఉదయం రానా? లేదు సత్య, వాడు చేస్తాడు. నువ్వు లేకపోతే వాడితో నేను ధైర్యంగా మాట్లాడలేను. నా ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ తీయటం లేదు. పనిలో ఉన్నాడేమో. పోనీ ఇంకెవరికైనా చేయరాదు? హలో, ఎవరు మాట్లాడేది? సెక్యూరిటీ నారాయణరావు మేడం. ఎవరు కావాలి? నేను సత్యగారి భార్యను. ఒకసారి ఆయనకు ఫోన్ ఇస్తారా? ఆఫీస్ ఎప్పుడూ అయిపోయింది కదమ్మా. సార్ ఇంకా ఎక్కడెందుకుంటారు? ఆఫీస్లో లేరా? అవునమ్మా. సరే. హలో, ఏవండి, టైం ఎంతైందో చూసారా? ఇంకా ఎక్కడున్నారు? నేను ఆఫీసులో వర్క్లో ఉన్నాను. నేను ఆఫీస్కి చేశానులేండి. ఆఫీస్ అయిపోయి చాలాసేపు అయిందట్టుగా. ఆ, అదే సావిత్రి, ఆఫీస్ వర్కే ఎండి గారి ఇంట్లో ఉండి చేస్తున్నాను. అవునా? త్వరగా రండి. పాపం
బామ్మ మీకోసం ఎదురు చూస్తుంది. ఓ మామ్ ఇంకా నిద్రపోలేదా? ఉహుం, లేదు. సరే నేను వచ్చేస్తాను, మీరు పడుకోండి. త్వరగా రండి. అలాగే. ఉమ్. సావిత్రి ఊరెళ్ళిందన్నావుగా? వెళ్ళి మొన్నే వచ్చేసింది. అయ్యో, ఆ విషయం తెలియక నేను ఉండమన్నాను. పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వెళ్ళు సత్య. పర్వాలేదుగా. ఇంకా ఫోన్ రాలేదంటే నువ్వన్నట్టు ఇంక చేయడేమో. నువ్వెళ్ళు సత్య. ఓకే ఊర్మిళ, జాగ్రత్త. వాడే సత్య. ఏంటి నా ఫోన్ కోసమే వెయిటింగా? తప్పదు, తప్పు చేశారుగా. ఏయ్, ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఎందుకు మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నావు? హరేరే, సార్ లైన్లోకి వచ్చారు. ఎందుకు సార్ అంత ఆవేశం? ఇప్పుడు మీరు మాట్లాడకూడదు, నేను చెప్పింది వినాలి అంతే. సరే చెప్పు, ఏం కావాలి? చెప్తాను, నేను కొంచెం ఆలోచించుకోవాలిగా. మళ్ళీ కాల్ చేస్తాను. ఎప్పుడు? చేస్తాగా. గంటలో కావచ్చు, 2 గంటలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. మీరు మాత్రం రెడీగా ఉండండి, ఓకే? హలో, ఏమంటున్నాడు? మళ్ళీ కాల్ చేస్తానన్నాడు. మళ్ళీ కాల్ చేస్తాడా? మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా? బామ్మ, నువ్వెళ్ళి పడుకో. ఆయన వచ్చాక ఆయనకు అన్నం పెట్టి నేను పడుకుంటాను. సర్లేవే. ఏంటి ఇది ఇక్కడే నిద్రపోయింది? ఏంటి మనవడా ఇది? రాత్రనంగా వస్తావనుకుంటే ఇప్పుడా వచ్చేది? వర్క్ లోడ్ ఉండి రావటం కుదరలేదు మా అమ్మ. మరి విడ్డూరం కాకపోతే ఇల్లు వాకిలి వదిలేసి రాత్రి పగలు ఏం పనయ్యా ఇది? చూడు, ఆ పెచ్చిది రాత్రంతా నీకోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయింది. ఇదిగో అమ్మాయి, మనవడొచ్చాడులే, లేవే. మీరొచ్చి ఎంతసేపు అయిందండి? భోంచేశారా? సావిత్రి, ఆ మొహం కడుక్కోవే. ఇంకా నిద్రమబ్బు వదిలినట్టు లేదు. ఇప్పుడే తెల్లారింది, అప్పుడే అన్నమేంటి? ఆ, తెల్లారిపోయిందా? మరి ఇక్కడ పడుకున్నావేంటి సావిత్రి? రాత్రి లేట్ అవుతుందన్నానుగా. లేట్ అవుతుందన్నారు గాని తెల్లారుతుంది అనలేదుగా. ఏమండి, మీకోసమని మార్కెట్ అంతా తిరిగి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. మీరు రాగానే అది ఇవ్వాలని ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయాను. నాకు గిఫ్టా? మీకు చాలా ఇష్టమైన గిఫ్ట్. ఒక్క నిమిషం ఉండండి. మీకు పక్షులంటే ఇష్టమని ఈ ప్రేమ పక్షుల్ని తీసుకొచ్చాను. పెళ్ళయ్యాక మొదటిసారి నేను మీకు ఇస్తున్న బహుమతి. ఈ 2 పక్షుల్లో అది సత్య, ఇది సావిత్రి. బాగున్నాయి కదూ? తీసుకోండి.
వద్దు సావిత్రి, వీటిని వదిలేయి. ఎందుకండి? సత్య, సావిత్రి ఇంత పెద్ద ఇంట్లోనే ఉండలేకపోతున్నారు. అంత చిన్న పంజరంలో ఎలా ఉంటారు? విడిపోయే మన పేర్లు పెట్టి వాటిని బంధించడం ఎందుకు? వదిలేయ్, అవైనా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఈ పక్షులే కాదు, మనము ఎప్పటికీ కలిసే ఉంటాం. ఈ ఇంట్లోనే ఇక్కడే ఉంటాం. ఈ సత్య సావిత్రి విడిపోరు, మనము విడిపోము. ఏమండి, టిఫిన్. నాకొద్దు సావిత్రి. వస్తాను సావిత్రి. ఏమండి, ఏంటి? అన్నీ సరిగ్గా చూసుకున్నారా? చూసుకున్నాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. అన్నీ చూసుకున్నానులే సావిత్రి, నాకు టైం అవుతోంది. ఏమండి, ఒకసారి మీ కాళ్ళు చూసుకోండి. కాళ్ళకేమైంది? ఈ టెన్షన్లో ఏం మర్చిపోతున్నాను కూడా తెలియడం లేదు. మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా టెన్షన్ పడుతూ ఆ ఉద్యోగం చేయకపోతే ఏమవుతుందండి? టెన్షన్ పెరుగుతుంది అంటే ఆరోగ్యం పాడవుతుందని అర్థం. కష్టపడుతూ కూడా ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకండి? మీకంత ఇబ్బందిగా ఉంటే ఆ ఉద్యోగం మానేసేసి నాన్నగారు చెప్పినట్టే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోండి. కావాలంటే నాన్నగారితో నేను మాట్లాడతాను. కొన్ని కష్టమని తెలిసినా కష్టపడక తప్పదు. కష్టాల్ని కాదని బయటపడే పరిస్థితి ఇప్పట్లో లేదు. అవును, నాతో ఏదో మాట్లాడాలన్నావు. చెప్పు, ఏం మాట్లాడాలి? మరి ఆఫీస్కి టైం అవుతుందన్నారు. పర్లేదులే, చెప్పు. అది అది నాలో ఈ మధ్య వచ్చిన మార్పుని మీరు... రే సత్య, ఏంట్రా? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు. అదా, అది మనం దారిలో వెళ్తూ మాట్లాడుకున్నారా సావిత్రి? మనం తర్వాత మాట్లాడుకుందాం. పదరా. ఓకే. బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఎవట్రా వాడు? అదే తెలియడం లేదురా. ఫోటోలు ఎప్పుడు తీశాడో ఎలా తీశాడో అర్థం కావట్లేదు. వాటిని అడ్డం పెట్టుకుని మాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడురా. ఇందుకేనా ఈ మధ్య ఎప్పుడు చూసినా బాగా టెన్షన్గా కనిపిస్తున్నావు? టెన్షన్ కాక మరేంట్రా? మా ఇద్దరి మధ్య ఏం లేనప్పుడే జనాలన్న మాటలకి ఊర్మిళ తట్టుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఆ ఫోటోలు జనాల చేతిలో పడినా, వాళ్ళ అన్నయ్య చేతిలో పడినా ఊర్మిళ బతకగలదా? తనే కాదు, ఆ ఫోటోలు సావిత్రి చూసినా జీవితంలో మళ్ళీ నేను సావిత్రి మొహం చూడగలనా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే అర్థం కాకే నీకు ఫోన్ చేశాను. ఏం చేయాలో, ఎలా ఈ గండ నుంచి బయటపడాలో అర్థం కావట్లేదురా. ఇలాంటి విషయాల్లో పోలీస్ కంప్లైంట్ చేయడమే మంచిది. పోలీస్కా? వద్దురా,
ఆ రోజు సావిత్రి కనిపించడం లేదని మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారో నీకు గుర్తుంది కదా? అది నిజమే. ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన సమస్యను వదిలేసి అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, మీ ఇద్దరికి ఏంటి సంబంధం అని లేనిపోని అనుమానాలు బయటపెడతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? రోజు వాడు బెదిరింపులతో టార్చర్ చేస్తున్నాడు. ఫోన్ రింగ్ అయితే చాలు భయం వేస్తోందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? రేయ్, వాడి ఫోన్ నంబర్ని బట్టి వాడి అడ్రస్ ట్రేస్ చేయగలిగితే చాలు. వాడి సంగతి మనమే చూసుకోవచ్చురా. వాడి అడ్రస్ ట్రేస్ చేయాలంటే చైతన్య అని డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. రేయ్, పోలీసుల దగ్గరికి వద్దనుకున్నాం కదరా. కంప్లైంట్ లాగా కాదురా, ఫ్రెండ్లీగా హెల్ప్ చేయమని అడుగుతా. వాళ్ళ ద్వారా అయితే ఈజీగా అడ్రస్ దొరుకుతుంది, నీకే ప్రాబ్లం కూడా రాదు. ఇంతకీ వాడు నీకు కాల్ చేసిన ఫోన్ నంబర్స్ ఇవ్వు, వీలైనంత తొందరగా వాడు అడ్రస్ పట్టుకుంటా. ఇదిగో ఈ నంబర్ నుంచి కాల్ చేశాడు. ఇంక ఈ విషయం నాకు వదిలే, వెళ్ళి వాడు అడ్రస్తో వస్తాను. మళ్ళీ ఏం జరిగింది ఊర్మిళ? సత్య వాడు మళ్ళీ ఫోన్ చేశాడు. ఏమన్నాడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సత్య. చాలా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఫోన్లో మాట్లాడడానికి కూడా పెద్ద పతివ్రతలా ఫోజులు కొడుతున్నావు? వాడి పక్కన పడుకోవడం తప్పు కాదు గాని నాతో ఫోన్లో మాట్లాడడం తప్ప అంటున్నాడు. నేను ఫోన్ పెట్టేసేంత వరకు మాట్లాడాలని బెదిరిస్తున్నాడు. ఎందుకు మాట్లాడాలి? నా మాటలతో నీకేం పని? ఏం కావాలో చెప్పు అంటే వాడు 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 నీకేమన్నా మొగుడా? ఇష్టం వచ్చినట్టు తిరగలేదా? చెడిపోయిన దానివి నీతులు మాట్లాడుతున్నావేంటి అంటున్నాడు. ఆడదంటేనే లోకువా, అందులో చెడిపోయిన ఆడదంటే ఇంకా లోకువా. అందుకే వాడంతా నిజంగా మాట్లాడుతున్నాడు. ఇలా ముక్కు మొహం తెలియని వాడితో నాన్న మాటలు అనిపించుకునే కన్నా చనిపోతే మంచిదనిపిస్తుంది. ఊర్మిళ ప్లీజ్ ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకు. ఇంకేం చేయమంటావో చెప్పు సత్య. వాడు నన్ను ఒక తిరుగుబోతుని చేసి మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ పడాల్సిన కర్మ నాకేంటి? ఈరోజు ఫోటోలు వాడి చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాడొక్కడే మాట్లాడుతున్నాడు. రేపు అవి 10 మంది చేతిలో పడితే చావటం తప్ప చేయగలిగిందే ఉంది. నాకంతకు మించి దారి కనిపించట్లేదు సత్య. నువ్వేం భయపడకు. వాడు ఎవడో ఎక్కడుంటాడో ఈరోజు సాయంత్రం కల్లా కనిపెడతాను. మళ్ళీ జీవితంలో ఇలా బెదిరించకుండా వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టి నీ ముందు పడేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు ఊర్మిళ. చెప్పరా. సత్య, వాడు అడ్రస్ ట్రేస్ చేశాను రా. నిజంగానా? అవునరా, గోల్కొండ టూమ్స్ నుంచి చింత చెట్టుకు వచ్చే దారిలోనే వాడి ఇల్లుంది. రేయ్, వాణ్ణి ఎట్టి పరిస్థితులను వదలకూడదురా. నేనిప్పుడే వస్తున్నాను. రా. ఊర్మిళ, వాడి అడ్రస్ దొరికింది. ఇక నీకేం భయం లేదు. నిజంగానా? అదే ఫోన్. వాడినంత సులభంగా వదలొద్దు సత్య. జీవితంలో ఎవరి దగ్గర మాట పడలేదు. అలాంటిది వాడు నాతో చాలా నీచంగా మాట్లాడాడు. వాడిని ఏం చేస్తావో నీ ఇష్టం. మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదు. ఆలస్యం చేయడం మంచిది కాదు. నేను వెళ్ళి వాడి సంగతి చూస్తాను. వెళ్దామా? పదరా. ఈరోజు వాడు నా చేతిలో అయిపోయాడురా. అడ్రస్ క్లియర్గా ఉంది కదా? డోర్ నంబర్తో సహా ఉందిరా. పద. రారా. ఇదేరా వాడిల్లు.
వాడేరా. మాట్లాడు. హలో. ఏంటి కష్టపడి ఇంటి అడ్రస్ కనుక్కున్నట్టున్నావు? నా దగ్గర మీ ఫోటోలున్నాయని తెలిసి నేను చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా నా ఇంటి వరకు వచ్చావంటే నీకు నేనంటే భయం లేదని అర్థమైంది. భయం లేదంటే నాకు నష్టం కదా. అందుకే నీకు నేనంటే భయం లేదా, మీ ఆవిడంటే కూడా భయం లేదా? అదేదో టెస్ట్ చేద్దామని ఫొటోస్ నీ ఇంటికి జాగ్రత్తగా పార్సల్ చేసి పంపించా. ఈ పాటికి ఆ కొరియర్ నీ ఇంటి ముందు ఆగి ఉంటుంది. సత్య తిను తిను సత్య తినాలి. సత్య ఏంటి నువ్వు తినకుండా? తిను. సత్య తింటే సరిపోతుందా? సావిత్రిని ఎండగడతావా ఏంటి? సావిత్రి ఎలాగో తింటుందిలే. సత్యకే కొంచెం మొహమాటం ఎక్కువ. నీ పిచ్చిగాని పక్షులకి మొహమాటం ఏంటే? ఏమో నాకలా అనిపిస్తుంది. సత్య తిను 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 తిను. ఎవరో వచ్చినట్టున్నారే. నేను చూస్తానులే బామ్మ. నమస్తే మేడం. నమస్తే. ఎవరు? కొరియర్ వచ్చింది మేడం. సార్ లిఫ్ట్ పనిచేయడం లేదు సార్. అవును, నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరో కొరియర్ అబ్బాయి వచ్చాడు సార్. ఏంటి అది? ఏదో కొరియర్ వచ్చింది బామ్మ. సావిత్రి. అయ్యో, వచ్చిందంటే చూడకుండా అలా చంపేశారేంటండి? ఆహా, చూడాల్సినంత ఇంపార్టెంట్ ఫొటోస్ ఏం కాదులే. ఎవరో బిల్డర్స్ కంపెనీ స్టాఫ్ అడ్రసెస్ తీసుకొని వాళ్ళ వెంచర్స్ ఫొటోస్ అవి పంపిస్తున్నారు. అయినా ఇప్పుడు మనమేం కొనే స్థితిలో లేం కదా. నువ్వు చూసి అనవసరంగా డిసప్పాయింట్ అవటం తప్ప. థ్యాంక్ గాడ్, సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. చించేసి డస్ట్బిన్లో వేశానేంటి? ఆ ముక్కలు సావిత్రి చూస్తే అమ్మో, వెంటనే బయట పారేయాలి. ఎక్కడికండి బయలుదేరారు? చిన్న పనుంది. అరే భలేవారే, మీకోసమని పకోడీలు చేశాను, వేడివేడిగా ఉన్నాయి, తినండి. మళ్ళీ వచ్చి తింటానులే సావిత్రి. అరే ఏంటి మీరు టైంకి రారు, టైంకి తినరు. ఏ నా చేతి వంట తినకూడదని ఒట్టేసుకున్నారా? చచా, అదేం లేదు, నాకు చిన్న పనుంది. మరైతే పకోడీలు తినండి. తినండి, కూర్చోండి, తినండి.
మనవడు ఇల్లు కొనాలని ఆశపడుతున్నాడా? నా ముందు ఆ సంగతులన్నీ ఎందుకని చింపేసినట్టున్నాడు. అంత ఆశపడిన ఇల్లు కొనలేకపోవడమేంటి? ఆ ఇల్లేదో చూసి అబ్బాయితో చెప్పి మనవడి కోరిక తీరుద్దాం. కాస్త మెల్లగా తినండి. అంత తొందర ఏముంది? ఓకే సావిత్రి. ఏమండి? మళ్ళీ ఏంటి? ఎలా ఉన్నాయో చెప్పలేదు. పర్లేదు, బానే ఉన్నాయి. అయ్యో, మొత్తం తినేసి పర్వాలేదంటున్నారా? సరే, చాలా చాలా బాగున్నాయి. ఓకేనా? ఇదేనట్రా మనవడా నీ ప్రేమ? నీ భార్య మీద నీకు ఎంతో ప్రేమ ఉందనుకున్నాను. అది ప్రేమ కాదు, నటన అని నాకు అర్థమైపోయిందిలే. దాని మీద ప్రేముంటే నువ్విలాంటి పని చేస్తావా? తాగిన మైకంలో సత్య చేసిన తప్పు గురించి, తనని నమ్మి తనతో వెళ్లడం వలన నాశనమైన నా జీవితం గురించి, పెళ్లి కాకుండానే శీలం పోగొట్టుకున్న నా గురించి. కొన్ని నిర్ణయాలు మార్చుకోలేం సావిత్రి. మనం కలిసి ఉండడం అనేది జరగదు.